ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీస్ మై ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్లోని ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అనే చాప్టర్లోని ఎక్సైజ్ నెంబర్ 2.4లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో వీడియో మనకు ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో మనకు ఖచ్చితంగా NMMS ఎవరైతే రాస్తున్నారో వారికి యూజ్ అవుతుంది, టెట్ రాసిన వారికి యూజ్ అవుతుంది, డిఎస్సి మెగా డిఎస్సి రాసే వారికి కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇంకా ఆలోచన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎక్సైజ్ నెంబర్ 2.4. సో ఫైండ్ దీస్ వాల్యూస్. ఈ వాల్యూస్ ఫైండ్ చేయాలి అంటే ఏంటి? ఇప్పుడు వరకు మనం 2.1, 2.2, 2.3 ఏం చేసాం? ఫ్రాక్షన్స్ని యాడ్ చేసాం, ఫ్రాక్షన్స్ని సబ్ట్రాక్షన్ చేసాం, ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేసాం, ఫ్రాక్షన్స్ని డివిజన్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ? డెసిమల్స్ని ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేస్తాం. సో 6లో చేస్తాం కనుక ఈ సంవత్సరం డెసిమల్స్ని మల్టిప్లై చేస్తాం, డెసిమల్స్ని డివైడ్ చేస్తాం. అది ఈ చాప్టర్. సో లెట్ us see. డెసిమల్స్ని మనం మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మైండ్లో డెసిమల్ లేదు అనుకోవాలి. సో డెసిమల్ లేదు అనుకుని మామూలుగా చిన్నప్పుడు 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతిలో మనకు చిన్న పిల్లలు ఉన్నప్పుడు మనం ఎలాగైతే మల్టిప్లై చేస్తాం అలాగే మల్టిప్లై చేద్దాం. ఆన్సర్ వచ్చిన తర్వాత అప్పుడు డెసిమల్ గురించి ఆలోచిద్దాం. ఇక్కడ నాకు డెసిమల్ లేదు, 0 లేదు, ఓన్లీ 2 ఉంది, 6 ఉంది. 2 6 12, 2 6 12 అయిపోయిందన్న ఆన్సర్ అయిపోయింది. అయితే ఇప్పుడు డెసిమల్ ఎక్కడ రావాలి? డెసిమల్ తర్వాత ఓన్లీ ఒక ప్లేసే ఉంది, ఇక్కడ డెసిమల్ లేదు, ఇది ప్యూర్ నెంబర్ అన్నమాట. అంటే ఇది ఏంటంటే ఇంటీజర్, ఓకేనా? సో కనుక డెసిమల్ తర్వాత ఒకటి ఉంది కనుక ఒక ప్లేస్ ఉంది కనుక మనం ఒక ప్లేస్ తర్వాత మాత్రమే పాయింట్ పెట్టాలి. సో రైట్ సైడ్ నుండి ఒక ప్లేస్ మాత్రం, ఎందుకంటే రైట్ సైడ్ నుండి ఒక ప్లేస్ మాత్రమే డెసిమల్ ఉంది కనుక మనకు వచ్చిన ఆన్సర్లు కూడా ఒక ప్లేస్ తర్వాత మాత్రమే పాయింట్ పెట్టాలి. సో అంతే. నెక్స్ట్ ఇక్కడ డెసిమల్ లేదు. 46 8 చిన్నప్పుడు మనం 46 8 చేసాం కదా హారిజాంటల్గా. సో హారిజాంటల్గా చేద్దాం. 8 6 48, 8 6 48, 4 ఇక్కడ ఉంటుంది. 8 4 32, 32 + 4 36. ఇది ఆన్సర్. మరి డెసిమల్ ఉంది కదా, ఒక ప్లేస్ తర్వాత డెసిమల్ ఉంది అంటే డెసిమల్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కనుక మనం రైట్ సైడ్ నుండి ఒక ప్లేస్ తర్వాత డెసిమల్ పెట్టాలి. అంటే 36.8 అంతేనండి, ఈజీ. అంటే నార్మల్ మల్టిప్లికేషన్ చేసి డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో అన్ని ప్లేసెస్ రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి పెట్టడమే. ఇక్కడ చూడండి 275 5 డెసిమల్ లేదు అనుకుందాం. 275 and 5. సో 5 1s 5, 5 7s 35. సో ఇక్కడ 3 ఉంటుంది. 5 2s 10, 10 + 3 13. మరి ఆన్సర్ రావాలంటే డెసిమల్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి అంటే రైట్ సైడ్ నుండి 2 ప్లేసెస్ మనం పెట్టాలి. అంటే డెసిమల్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కానీ మన ఆన్సర్లో కూడా డెసిమల్ తర్వాత అన్నే ప్లేస్లు ఉన్నాయి. అది లాజిక్ కూడా. మనకి ఇచ్చిన ప్రాబ్లంలోని డెసిమల్స్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉంటాయో మన ఆన్సర్లో కూడా డెసిమల్స్ తర్వాత రైట్ సైడ్ నుండి డెసిమల్ అన్నే ప్లేసెస్ ఉండాలన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి 201 × 4, 201 × 4, 4 1s 4, 4 0s 0, 4 2s 8. డెసిమల్ తర్వాత ఓన్లీ 1 ప్లేస్ ఉంది అంటే రైట్ సైడ్ నుండి ఓన్లీ 1 ప్లేస్ తర్వాత మనం పాయింట్ పెట్టాం అంటే 80.4. ఓకేనా? నెక్స్ట్ 7 5s 35, 5 ఇక్కడ 3 వస్తుంది. 7 0s 0, 0 + 3 3, 0 + 3 3, 7 0s 0. డెసిమల్ తర్వాత ఎన్ని ఉన్నాయి ప్లేసెస్? 1 2 2 ప్లేసెస్ ఉన్నాయి కనుక మనం కూడా రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి 2 ప్లేసెస్ పాయింట్ పెట్టాలి. అంటే 0.35, 35 చదవకూడదండి, 35 అని చదవాలి. 0.35. ఇక్కడ చూడండి కొంచెం పెద్ద నెంబర్ 21,102 × 4. సో చిన్నప్పుడు మనం 5th క్లాస్ 4th క్లాస్లో చాలాసార్లు చేసాం. 4 2s 8, 4 0s 0, 4 1s 4, 4 1s 4, 4 2s 8. ఇది మన ఆన్సర్.
మరి డెసిమల్ పాయింట్ తర్వాత మనకి 2 ప్లేసెస్ ఉన్నాయి, అంటే రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ కి 2 ప్లేసెస్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టాలి. అంటే 844.08 844.08. మల్టిప్లికేషన్ ఇలాగైనా చేయొచ్చు, అలాగైనా చేయొచ్చు, ఎలాగైనా పర్లేదు. సో 86 2 ఉంది, 2 6 are 12, ఇక్కడ 1 రాయాలి, అందుకని 2 8s రాసి 6 రాయకూడదు. నెక్స్ట్ 2 8s are 16, 16 + 1 17, 1 ఇక్కడ 2 0s are 0, 0 + 1 1. సో డెసిమల్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి, అంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ కి 2 ప్లేసెస్ పెట్టాలి, అంటే 1.72 అయిపోయిందండి. చాలా ఈజీ మనకి. నెక్స్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ హూస్ లెంత్ ఈస్ 5.7 centimeters and breadth is 3 centimeters. లెంత్ అంట 5.7 centimeters ఉంది, బ్రెడ్త్ అంట 3 centimeters ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి రఫ్ డయాగ్రామ్ తీసుకోవాలి, రఫ్ డయాగ్రామ్ తీసుకున్న తర్వాత దీనికి వర్కింగ్ రాయాలి, వర్కింగ్ రాసిన తర్వాత అప్పుడు సమ్ చేయాలి, అందుకే ఇంత ప్లేస్ ఉంచాను. ఓకే, లెట్ us see. ఇది ఒక రెక్టాంగిల్ ABCD, దీని యొక్క లెంత్ 5.7 centimeters ఇచ్చాడు, దీని యొక్క బ్రెడ్త్ 3 centimeters ఇచ్చాడు. సో గివెన్ దట్ వాడు ఏమి ఇచ్చాడో అది రాద్దాం ఒకసారి. గివెన్ దట్ లెంత్ L is equal to 5.7 centimeters, breadth B is equal to 3 centimeters. మనందరికీ తెలుసు ఏరియా A is equal to length into breadth, length into breadth. సో లెంత్ ఎంత 5.7, బ్రెడ్త్ ఎంత 3. మల్టిప్లై చేయండి, 3 7s are 21, ఇక్కడ 2 వస్తుంది, 3 5s are 15, 15 + 2 17. మరి 1 ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కనుక ఇక్కడ కూడా 1 ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టాలి. మరి మనకి ఏరియా ఎందులో ఉంటుంది, సెంటీమీటర్ స్క్వేర్లో ఉంటుంది కనుక 17.1 సెంటీమీటర్ స్క్వేర్, సెంటీమీటర్ స్క్వేర్. ఇలా రాసినా పర్లేదు, లేదంటే ఏరియా 17.1 స్క్వేర్ సెంటీమీటర్, స్క్వేర్ సెంటీమీటర్. సో ఇలా రాసినా సరే పర్లేదు, రెండు ఒక ఆన్సర్. ఓకేనా, సో ఇలా అయినా ఇలాగైనా ఎలాగైనా రాయొచ్చు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్న నెక్స్ట్ మనం థర్డ్ రౌండ్లోని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వచ్చారు. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్కి వెళ్దాం. సో ఫైండ్ దిస్ వాల్యూ. ఎప్పుడైనా సరే డెసిమల్స్ని నెంబర్స్తో మల్టిప్లై చేయాలంటే మనం మల్టిప్లై చేసి డెసిమల్ని రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి ఎన్ని ప్లేసెస్ క్వశ్చన్లో ఇచ్చాడో అన్ని ప్లేసెస్ పెడతాం. 10తో కానీ 100తో కానీ 1000తో కానీ 10 మల్టిపుల్స్ ఏవైనా సరే, ఓకేనా. సో అంటే 10 స్క్వేర్స్, 10 క్యూబ్స్, 10 పవర్ 4 అలాగా 10 యొక్క ఫ్యాక్ట్ మనకి 10 యొక్క పవర్స్తో ఏవి మల్టిప్లై చేసినా మనం మల్టిప్లై చేయాల్సిన డైరెక్ట్గా ఆన్సర్ అయ్యచ్చు. చూడండి 1.3 అని అర్థం, 1.3 10s are. జనరల్గా చిన్న కామన్ సెన్స్, పాయింట్ లేదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, పాయింట్ లేకపోతే ఇక్కడ ఓన్లీ 0.3 లేదు, ఓన్లీ 1 ఉంది. 1 10s ఎంత 10, 1 10s ఎంత 10, అంటే ఖచ్చితంగా ఆన్సర్ 10 కన్నా ఎక్కువ ఉంటుంది, 10 కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే 10తో మల్టిప్లై చేసినప్పుడు, లేదంటే 10 కానీ 100 కానీ 1000తో మల్టిప్లై చేసినప్పుడు పాయింట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఎన్ని జీరోస్ ఉంటాయో అన్ని ప్లేసెస్ మూవ్ అవుతుంది. అంటే ఈ పాయింట్ అనేది మనకి ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ అవుతుంది, అంటే 3 తర్వాత మూవ్ అవుతుంది, 1 0 ఉంది కనుక. సో పాయింట్ 3 తర్వాత మూవ్ అవుతుందంటే 13.0, ఏమి లేకపోతే 0 h పాయింట్ తర్వాత. 13.0 అంటే ఏంటి 13, ఆన్సర్ 13. నెక్స్ట్ ఇక్కడ కూడా అంటే ఈ పాయింట్ 10 కదా, అంటే ఈ పాయింట్ అనేది ఇక్కడ మూవ్ అవుతుంది, అంటే దీనే రాయొచ్చు 368.0, అంటే పాయింట్ తర్వాత ఏం లేదు కనుక 0, సో అవసరం లేదు, అంటే 368. సో ఇక్కడ కూడా ఈ పాయింట్ అనేది రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. మనం ఇగోండి ఇది లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ నుండి రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. అదే మీరు డివిజన్ చేసినప్పుడు రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది, రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్. మనం డివిజన్ చేయట్లేదు, మల్టిప్లై చేస్తాం కనుక ఇది ఎంత రాయొచ్చు 1537.0. సో కనుక 1537 ఆన్సర్. ఇక్కడ 10తో మళ్ళీ అంటే ఒక ప్లేస్ మాత్రం మూవ్ అవుతుంది, అంటే ఈ పాయింట్ అనేది 0 ముందు నుండి 0 వెనకాల నుండి 0 ముందుకు వస్తుంది, అంటే ఇక్కడ వస్తుంది అన్నమాట. 0కి 7కి మధ్యలో వస్తుంది. 1680 పాయింట్ ఇక్కడికి వచ్చేస్తుంది 0.7, అది మాట.
ఒక 10తో మల్టిప్లికేషన్, ఒక 0 ఉంది కనుక ఒక ప్లేస్ మూవ్ అయింది, 2 0లు ఉంటే 2 ప్లేస్ మూవ్ అవుతాయి, 3 0లు ఉంటే 3 ప్లేస్ మూవ్ అవుతాయి. ఇక్కడ చూడండి 100తో మనం మల్టిప్లై చేస్తాం. దీన్ని ఏ విధంగా రాద్దాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 31.10 ఇంటూ 100 రాద్దాం. అంటే పాయింట్ తర్వాత ఎన్ని జీరోలు పెట్టుకున్నా దాని వాల్యూ లేదు. ఎందుకు నేను 0 రాసుకున్నా అంటే 2 zeros ఉన్నాయి కదా, కనుక పాయింట్ అనేది ఇక్కడ మూవ్ అవ్వాలి, ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ అవ్వాలి, కనుక దీన్ని రాయొచ్చు 3110 పాయింట్ తర్వాత ఏం లేదు కనుక 0 రాసుకోవచ్చు. ఇప్పుడు 0 తీసేద్దాం, 3110. సో 3110 ఆన్సర్. నెక్స్ట్ 156.1, ఇక్కడ కూడా దీన్ని మళ్ళీ మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి మనం? 156.100 ఇంటూ 100, 2 zeros రాసుకుందాం. పాయింట్ తర్వాత మనం ఎన్ని జీరోలైనా రాసుకోవచ్చు. ఓకే, 100తో కనుక సో ఇక్కడ నుండి మనకి రైట్ ఇక్కడ ఉన్న పాయింట్ ఈ 2 జీరోలకి మధ్యలో వస్తుంది, ఈ 2 జీరోలకి మధ్యలో వస్తుంది. అంటే 15610.0. దీన్ని రాయొచ్చు 15610. సో ఇక్కడ ఆల్రెడీ ఉంది కానీ మనం ఏం రాయవలసిన లేదు. సో ఇక్కడ జస్ట్ ఇక్కడ వచ్చేస్తుంది పాయింట్, కనుక దీన్ని రాయొచ్చు 362.0 అంటే 362 ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి 2 ప్లేసెస్ ఉన్నాయి కనుక మనం ఏమి జీరోలు పెట్టవలసిన లేదు. సో 4307.0, దట్ ఈస్ 4307. నెక్స్ట్ ఇక్కడ కూడా పాయింట్ అనేది ఇక్కడ మూవ్ అవుతుంది కనుక దీన్ని ఏం రాయొచ్చు 05. ఇక్కడ వస్తుంది కనుక పాయింట్ 5 ఇక్కడ 0 పెడతాం. 05 పాయింట్ అంటే ఏంటి? 0 లెఫ్ట్ సైడ్ వాల్యూ లేదు, రైట్ సైడ్ వాల్యూ లేదు, అంటే ఏంటిది 5 ఆన్సర్. ఇక్కడ కూడా సో ఇక్కడ ఉన్న పాయింట్ ఒక 0ని మూవ్ అవుతుంది, అంటే దీన్ని రాయొచ్చు 0.8. ఒక 0 చాలు కనుక 0.8 అని రాయొచ్చు. ఇక్కడ కూడా దీన్ని ఎలా రాద్దాం చూద్దాం. మనకి 2 zeros ఉన్నాయి కనుక 0.900 ఇంటూ 100 రాయొచ్చు. అంటే పాయింట్ అయితే ఎన్ని జీరోస్ అయినా పెట్టుకోవచ్చు. నేను 2 ఎందుకు పెట్టుకున్నా అంటే పాయింట్ 2 ప్లేసెస్ మూవ్ అవ్వాలి కనుక. ఇక్కడున్న పాయింట్ అనేది ఇక్కడ మూవ్ అవుతుంది, అంటే ఏమవుతుంది 0.90. మరి 0 లెఫ్ట్ సైడ్ అవసరం లేదు కదా, కనుక దీన్ని ఏం రాయొచ్చు 90 రాయొచ్చు. నేను రాయొచ్చు 90 రాయొచ్చు. ఇక్కడ చూడండి 3 జీరోలు ఉన్నాయి, అంటే దీన్ని మామూలుగా ఏం రాయొచ్చు 0.3000 ఇంటూ 1000. ఎన్ని జీరోస్ అయినా రాసుకోవచ్చు అండి. పాయింట్ అనేది 3 ప్లేసెస్ మూవ్ అవ్వాలి, సో కనుక ఇక్కడ ఒక 0 లేకపోయినా పర్లేదు. సో 1 2 3 ఇక్కడ వస్తుంది పాయింట్. సో కనుక ఏం రాయొచ్చు 0030.0. ఈ లెఫ్ట్ సైడ్ జీరోస్ వాల్యూ లేదు, సో పాయింట్ అయితే వాల్యూ లేదు, అంటే ఇది ఏమొస్తుంది 30 అవుతుంది. ఏమవుతుంది ఇది 30. నెక్స్ట్ 4th one. A two-wheeler covers a distance of 53.3 kilometers in 1 liter of petrol. ఒక బండిలోని ఒక బైక్లోని 1 లీటర్ పెట్రోల్ వేస్తే అది 53.3 కిలోమీటర్స్ డిస్టెన్స్ మైలేజ్ ఇస్తుందంట. అంటే ఏంటి? అది హీరో హోండా అయి ఉంటుంది. హీరో హోండా అయితే అంత మైలేజ్ ఇస్తుంది, ఓకేనా? లేదంటే బజాజ్ అవ్వచ్చు, బజాజ్ కూడా మనకి ఇస్తుంది. How much distance will it cover in 10 liters of petrol? సో దీనికి వర్కింగ్ రాయాలి. The distance covered by bike for 1 liter of petrol. 1 లీటర్ పెట్రోల్ కి ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది? అది 53.3 liters, 3 kilometers డిస్టెన్స్ మనకి కవర్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి? ద డిస్టెన్స్ కవర్డ్ బై ది బైక్ 10 liters ఆఫ్ పెట్రోల్. అదే రాద్దాం. ద డిస్టెన్స్ కవర్డ్ బై బైక్ ఫర్ 10 liters of petrol. ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? 53.3ని 10తో మల్టిప్లై చేయాలి. 53.3 ఇంటూ 10. 53.3 ఇంటూ 10. 10తో మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది? ఈ పాయింట్ అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది, అంటే 533 kilometers.
533 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది ఆ బైక్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 5th ప్రాబ్లం వెళ్దాం. ఇప్పుడు మనం లాస్ట్ వన్కి వెళ్దాం. ఫైండ్ దిస్ వాల్యూస్. ఇక్కడ డెసిమల్స్ మనం స్టార్టింగ్ ప్రాబ్లం ఎలా చెప్పుకున్నాం, ముందు నెంబర్స్ ఓన్లీ ఉన్నాయనుకుని డెసిమల్స్ లేవనుకుని ముందు మల్టిప్లికేషన్ చేద్దాం. సో మనం చిన్నప్పుడు చేసుకున్న 3వ క్లాస్ 4వ క్లాస్ 5వ క్లాస్లో ఎలాగైతే మనం మల్టిప్లై చేస్తాం అలాగే చేద్దాం. ఆన్సర్ వచ్చిన తర్వాత మన రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి మనం డెసిమల్ పెట్టుకోవడమే. ఓకేనా, రైట్ సైడ్ నుండి డెసిమల్. ఇచ్చిన క్వశ్చన్లోని ఎన్ని డెసిమల్ అంటే డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో అన్ని ప్లేసెస్ ఆన్సర్లోని రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ పెట్టుకోవడం, అంతే, ఇంకేం లేదు. ఓకే, ఇక్కడ మనం చిన్నప్పుడు ఎలా చేస్తున్నాం చేద్దాం. పాయింట్ లేవు, ఏమీ లేవు. 25 3 25 3 75, లేదంటే 3 5 15 1 3 2 6 6 + 1 7. ఇప్పుడు పాయింట్ తర్వాత ఒక డెసిమల్ ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత ఇక్కడ ఒక డెసిమల్ ఉంది, పాయింట్ తర్వాత ఒక డెసిమల్ ప్లేస్ ఉంది, పాయింట్ తర్వాత ఒక డెసిమల్ ప్లేస్. అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక నెంబర్ ఉంది, ఇక్కడ ఒక నెంబర్, అంటే 2 నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మన ఆన్సర్లో రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి 2 ప్లేసెస్ తర్వాత 1 2 ఇక్కడ పాయింట్ పెడతాం. మరి పాయింట్ ముందు ఏమీ లేదు కనుక మనం 0 పెట్టుకోవచ్చు హ్యాపీగా. అంటే ఇది 0.75 ఆన్సర్. నెక్స్ట్ ఇది 1, ఇది 517. 1 517 517, ఇంకా అందులో ఆలోచించాల్సిన అవసరం లేదు. 517. సో పాయింట్ తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, పాయింట్ తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, అంటే 2 ప్లేసెస్ ఉన్నాయి కనుక రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి 2 ప్లేసెస్ అంటే ఇక్కడ వస్తుందన్నమాట. అంటే దీని ఆన్సర్ మనకి 5.17. సో దీని ఆన్సర్ ఏంటి 5.17. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3168 ఉంది, పాయింట్లు ఏం లేవు, మామూలుగా మనం మల్టిప్లై చేద్దాం. అంటే 3168 2 చేయాలి మనం, అంతే. 2 8 16 1 2 6 12 12 + 1 13 1 2 1 2 2 + 1 3 2 3 6. బస్ ఆన్సర్ అయిపోయింది. పాయింట్ తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, పాయింట్ తర్వాత ఇక్కడ, అంటే 2 ప్లేసెస్ ఉన్నాయి. ఇచ్చిన క్వశ్చన్లోని పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి. సో కనుక మన రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి 2 ప్లేసెస్తో పాయింట్ పెట్టాలి. అంటే 63.36 ఆన్సర్. పాయింట్ తర్వాత ఎప్పుడు కూడా సింగిల్ నెంబర్గా చదవాలి. పాయింట్లు ఏం లేవు, ఇక్కడ 30 ఉంది 31 ఉంది. 1 3 3 1 1 1, ఫస్ట్ ప్లేస్ లీవ్. 3 3 9 3 1 3, యాడ్ చేయండి. 3 1 + 9 10, 1 ఇక్కడ వస్తుంది, 1 + 3 4. ఇది ఆన్సర్. పాయింట్ తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, పాయింట్ తర్వాత ఇక్కడ ప్లేస్, అంటే 2 ప్లేసెస్ ఉన్నాయి. ఇచ్చిన ప్రాబ్లంలోని పాయింట్ తర్వాత 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. అంటే మనం రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. సో 1 2 అంటే ఇక్కడ పెట్టాలి 4.03. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, అంటే 5 5 25, ఇంకేం లేదు 25. అయితే మనకి ఇక్కడ డెసిమల్ తర్వాత ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ డెసిమల్ తర్వాత 2 ప్లేసెస్, అంటే మొత్తం 3 ప్లేసెస్ ఉన్నాయి. మనకి ఆన్సర్లో 25 ఉంది. అంటే లెఫ్ట్ సైడ్ ఇంకొక 2 zeros వేసుకుందాం. అప్పుడు 3 డెసిమల్స్ కదా, పాయింట్ తర్వాత 1, పాయింట్ తర్వాత 2, మొత్తం 3. సో పాయింట్ తర్వాత 3 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి మనకి, డెసిమల్ ప్లేసెస్ కనుక మనం ఏం చేయాలి, ఇప్పుడు 3 ప్లేసెస్తో పాయింట్ పెట్టాలి. 1 2 3 ఇక్కడ పాయింట్ పెట్టాలన్నమాట. అంటే 0.025. నెక్స్ట్ 112 15 టేబుల్ వస్తే డైరెక్ట్ మల్టిప్లై చేయండి, లేదంటే 5 టేబుల్ 1 టేబుల్. 5 2 10, సో ఇక్కడ 1 వస్తుంది. 5 1 5, 5 + 1 6, 5 1 5, ఫస్ట్ ప్లేస్ లీవ్. 1 టేబుల్. 1 2 2, 1 1 1, 1 1 1, యాడ్ చేయండి. 0, ఇంకా 0తో అవసరం లేదండి. సో 6 + 2 8, 5 + 1 6 1. పాయింట్ తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, పాయింట్ తర్వాత ఇక్కడ 2 ప్లేస్లు ఉన్నాయి, మొత్తం 3 ప్లేస్లు. 1 2 3 ఇక్కడ వస్తుంది 1.680. నెక్స్ట్ 2 టేబుల్ అండి. 107ని 2 టేబుల్తో మల్టిప్లై చేసి రావాలి. లెఫ్ట్ సైడ్ జీరోస్ మనకు అవసరం లేదు. 2 7 14 1, 2 0 0, 0 + 1 1, 2 1 2, 2 1 2. ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్, అంటే 4 ప్లేసెస్. రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి 4 ప్లేసెస్ ఉండాలి.
మనకి లేవు కదా, అంటే ఇంకో జీరోస్ పెట్టుకోండి, 2 జీరోస్ పెట్టుకోండి, ఏం తప్పలేదు. 1 2 3 4 ఇక్కడ వస్తుందన్నమాట, అంటే 0.0214, అందుకే 2 జీరోలు పెట్టారు. ఒకవేళ మీరు 1 జీరో పెట్టారు అనుకోండి, మళ్ళీ ఇక్కడ పాయింట్ పెట్టారు, మళ్ళీ ఏం లేదు కానీ మళ్ళీ అప్పుడు జీరో, అదే ముందే రాస్తే తర్వాత రాయవచ్చు. ఇక్కడ 1005ని 105తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 5 5s are 25, 2 5 zeros are 0, 0 plus 2 2, 5 zeros are 0, 5 1s are 5, 5తో అయిపోయింది ఫస్ట్ ప్లేస్ లీవ్, అంటే ఫస్ట్ ప్లేస్తో అయిపోయింది కనుక ఫస్ట్ ప్లేస్ లీవ్. సెకండ్ ప్లేస్ 0 5s are 0, 0 0 0 0 0 0 0 1 0. సెకండ్ ప్లేస్ అయిపోయింది కనుక సెకండ్ ప్లేస్ కూడా లీవ్, ఫస్ట్ ప్లేస్ అయిపోయింది, సెకండ్ ప్లేస్ కూడా అయిపోయింది మల్టిప్లికేషన్. ఇంకా థర్డ్ ప్లేస్ ఉంది, 1 5s are 5, 1 zeros are 0, 1 zeros are 0, 1 1s are 1. ఇప్పుడు యాడ్ చేయండి, 5 2 5 5 0 1. ఇక్కడ పాయింట్ తర్వాత ఫస్ట్ 2 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్, అంటే మొత్తం 4 ప్లేసెస్ ఉన్నాయి. పాయింట్ తర్వాత డెసిమల్ ప్లేసెస్ అనేవి 4 ఉన్నాయి, అంటే మనకు వచ్చిన ఆన్సర్లోని రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి 4 ప్లేసెస్తో పాయింట్ పెట్టాలి. 1 2 3 4 అంటే ఇక్కడ పెట్టాలన్నమాట. సో 10 పాయింట్, దాన్ని ఎలా చదవాలి, 10.5525, అంతేగాని 10.5525 చదవకూడదు. 5000 అంటే ఇది 1000 ప్లేస్ ఏంటి కాదు కదా, 1000 ప్లేస్ 1000 ప్లేస్ అంటే ఇటు సైడ్ ఉంటుంది, పాయింట్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉండదు కదా. సో కనుక 10.5525 అని చదవాలి. నెక్స్ట్ 1 టేబుల్, 1 ముందు 0 ఉన్నాయి కనుక ఇంకేం వస్తుంది, 1 టేబుల్. సో 1 టేబుల్తో మల్టిప్లికేషన్ వస్తుంది 1 0 1 0 1. పాయింట్ తర్వాత ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి, పాయింట్ తర్వాత ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి, అంటే 4 ప్లేసెస్, 1 2 3 4 ఇక్కడ వస్తుంది పాయింట్, అయిపోయింది. లాస్ట్ ప్రాబ్లం 11 టేబుల్, 1 1s are 1, 1 zeros are 0, 1 zeros are 0, 1 zeros are 0, 1 1s are 1. మళ్ళీ ఫస్ట్ ప్లేస్ లీవ్, 1 1s are 1, 1 zeros are 0, 1 zeros are 0, 1 zeros are 0, 1 1s are 1. యాడ్ చేయండి, 1 1 0 0 1 1, 1 1 0 0 1 1. పాయింట్ తర్వాత ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి, పాయింట్ తర్వాత ఇక్కడ 1 ప్లేస్ ఉంది, అంటే 3 ప్లేసెస్, టోటల్ 3 ప్లేసెస్. వచ్చిన ఆన్సర్లో రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. 1 2 3 ఇక్కడ వస్తుందన్నమాట, అంటే చూడండి మరి ఉంది ఆన్సర్ 110 0 11. సో 110.011 ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో ఎక్సర్సైజ్ నెంబర్ 2.4లోనే అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు మనం ఎక్సర్సైజ్ నెంబర్ 2.5లో కలుసుకుందాం. వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. స్లో లైనర్ కూడా అసలు మ్యాథ్స్ ఏమీ రాని వాళ్ళు కూడా అర్థమవుతుంది. సో అంత ఈజీగా చెప్పానమాట. నిజంగా మీకు అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్, సూపర్ సార్, మార్వెలస్ సార్, ఎక్సలెంట్ సార్, ఐ అండర్స్టాండింగ్ సార్, వెరీ ఈజీలీ సార్, ఇలాంటి మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. అదేవిధంగా మన వీడియోని మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో మీ పేరు, మీ స్కూల్ పేరు, మీ ఊరి పేరు, మీ యొక్క జిల్లా పేరు, మీ యొక్క స్టేట్ పేరు కూడా రాయండి. అప్పుడు అంతవరకు వెళ్తుందా, కర్ణాటక వరకు వెళ్తుందా, కర్ణాటకలో కూడా మన వీడియో చూస్తున్నాం. ఎందుకంటే కర్ణాటక తెలుగు లాంగ్వేజ్ కొంచెం మిక్స్ అవుతుంది కనుక వాళ్ళు కూడా చూస్తున్నారు. బెంగళూరు నుండి కూడా చాలా మంది చూస్తున్నారు, తమిళనాడు నుండి కూడా చూస్తున్నారు. సో అదేవిధంగా ఇంకా ఎక్కడ నుండి చూస్తున్నారో కూడా నాకు సో తెలుస్తుంది అన్నమాట. సో వీడియో ఎంతమాట, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.